అందరికి నమస్కారం బా. అందరు బాగుండారా? నేను మీ కడపబ్బి. అందరు బాగుండాలని కడపబ్బి ఎప్పుడు కోరుకుంటాడు. కడపబ్బి కూడా బాగుంటాడని మీరందరికీ కోరుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము బెంగళూరులోని లాల్బాగ్ అనే ఒక ఉద్యానవనం అంటే అదే పార్క్లో వచ్చేసి ఫ్లవర్ షో పెట్టినారు. ఆ ఫ్లవర్ షో చూద్దామనేసి నేను మా వైఫ్ వచ్చినాము. ఇదో టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలా. సో టికెట్ తీసుకొని ఎంటర్ అయినాము. ఇది స్టార్టింగ్ నుంచే ఫ్లవర్ డెకరేషన్ అంతా ఫుల్ బిస్సాగా పెట్టినారబ్బా. ఇదో టికెట్ చూడండి. అడల్ట్స్కి, చైల్డ్స్కి అందరికీ టికెట్ అనేది ఉంటుంది. అక్కడే ఎంట్రన్స్లో తీసుకొని మనం ఎంటర్ అవుతాము. స్టార్టింగ్ నుంచే రకరకాల పూలు అన్నీ పెట్టినారబ్బా. కన్నుల పండుగగా ఉంది, కన్నుల విందుగా ఉంది. ఇలా మా వైఫ్ వచ్చేసి ఏ పూలతో ఏ వీడియోలు చేద్దామా, ఏ ఫోటోలు దిగుదామా అని చూస్తూ ఉంది. సరే లోపలికి పోదాం రమ్మ, ఇంకా చాలా ఉంటాయని చెప్పిన. ఇదో ఇక్కడ కొండపైన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ నుంచి వస్తే మొత్తం అంతా స్టార్టింగ్ నుంచే ఫ్లవర్ షో అనేది పెట్టినారు. అందరూ చూసి ఫోటోలు అందరూ బిස්සగా దిగుతూ ఉన్నారబ్బా. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ దగ్గర ఆడపిల్లలు లేదు, మగ పిల్లలు లేదు, అందరు బ్రహ్మాండంగా దిగుతున్నారు ఫోటోలు. నేను మా వైఫ్ కూడా ఫోటోలు దిగుదామనేసి సెల్ఫీలు తీసుకుందామని చూస్తూ ఉన్నాము. ఏడన్నా మంచి ప్లేస్ తీసుకొని. సో ఈ ఫ్లవర్స్ అయితే రకరకాల ఫ్లవర్స్ అనేది పెట్టినారు. ఇక్కడ మా వైఫ్ ఇక్కడ నాకు వీడియో అని చెప్పింది. సర్లే మా తీస్తా అని చెప్పిన. ఇక్కడ వచ్చేసి ఇది భలే ఉందబ్బా, బుద్ధుడు విత్ పూలు అన్నీ బాగా స్టైల్గా పెట్టినారు. బాగా లుకింగ్ అనేది సూపర్గా ఉంది. పెద్దవాళ్ళు కూడా వచ్చినారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వచ్చి ఫ్లవర్ డెకరేషన్ అందుకు చూస్తూ ఉన్నారు. ఇట్లా చూసుకుంటా మనం అనేది పోతూ ఉన్నాము. ఇక్కడ నుంచి పోతే మెయిన్ ఎంట్రన్స్ వస్తుందబ్బా. ఇదో కడపబ్బి. మనం వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ చూద్దామని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ నడుచుకుంటా పోతూ ఉంటే సో ఇక్కడ సైడ్ అనేవి మనకు వచ్చేసి చెక్కతో చేసిన శిల్పాలు ఎన్ని కనపడతా ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ అనేది దాటుకొని వచ్చిన తర్వాత మనము ఇక్కడ కనపడతా ఉంది కదా నా బ్యాక్ సైడ్, అదే అబ్బా మనకు వచ్చేసి గ్లాస్ హౌస్. ఆ గ్లాస్ హౌస్లోనే మెయిన్ ఫ్లవర్ షో అనేది పెట్టింటారనమాట. ఆ ఫ్లవర్ షో అనేది చూసుకోవడానికి వచ్చినాము. ఇది ఇప్పుడు వచ్చేసి మనము ఈ సంవత్సరానికి 2 సార్లే పెడతారన్నమాట. ఆగస్ట్ 15th పెడతారు, జనవరి 26th రిపబ్లిక్ డేకి పెడతారు ఫ్లవర్ షో. నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎక్కడ పెట్టారనుకుంటా ఉన్నా, బెంగళూరులో మాత్రమే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడైనా పెట్టింటే ఇన్స్టాలో అందుకు వీడియోలు వస్తాయి కదా. మేమైతే ఇప్పటివరకు అలాంటివి చూడలేదు. కానీ ఇక్కడ చాలా బాగుందబ్బా. మనకు వచ్చేసి మేము మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే లేదంటే మిస్ అయితే ఆగస్ట్ 15th ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ ఏమంటే ప్రతిసారి ఒక కొత్తగా ఉంటుంది. ఎందుకు మేము ప్రతిసారి వెళ్తారు, ఒకసారి చూస్తే సరిపోదా ఫ్లవర్ షో అంటే అట్లా కాదు. ఖచ్చితంగా ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ థీమ్తో పెడతారు బయళ్ళు. లాస్ట్ టైం మేము పోయినప్పుడు క్రికెట్ థీమ్ పెట్టినారు. ఇప్పుడు వచ్చేసి ఏం థీమ్ పెట్టినారో లోపలికి ఎంటర్ అయ్యి మనం చూడాలా. ఇక్కడ మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా టికెట్ చూపిస్తే ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ టికెట్ తీసుకుని ఎంటర్ అవుతున్నాము. రాణి బాగుందరు చూపిస్తానని చెప్తా ఉన్నాడు కడపబ్బి. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కడపబ్బి. లోపల ఎట్లుందో తెలియదు కానీ మామూలుగా అయితే మేము వీక్ డేస్లోనే పోయినాం బా. వీకెండ్స్లో అయితే అసలు నడచడానికి కూడా స్థలం ఉండదు, అంతమంది జనం వస్తారు. ఓకే, ఈసారి వచ్చేసి మహర్షి థీమ్ అనేది పెట్టినారు. అదే మునులు, ఋషులు, దేవుళ్ళు. ఇక్కడ మధ్యలో వచ్చేసి పుట్టలాగా పెద్దగా తయారు చేసినారు. అది కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళేసి. సో స్టార్టింగ్ నుంచే వీక్ డేస్ అయినా జనాలు అయితే చాలా మంది వచ్చినారు. అయితే డెకరేషన్ మాత్రం ఎన్నిసార్లు పోయినా కూడా ప్రతిసారి ఒక కొత్తగా ఉంటుందబ్బా. చూడ్డానికి కానీ, ఫోటోలు దిగడానికి కానీ, అనుభూతి కానీ. సో ఇంత పెద్ద సిటీ మధ్యలో ఇన్ని ఫ్లవర్స్తో రకరకాల ఫ్లవర్స్, ఎన్ని వందల రకాల ఫ్లవర్స్ ఉన్నాయబ్బా. ఇవన్నీ నాకైతే తెలియదు పేర్లు వీటి అన్నీ, కానీ చూడ్డానికి మాత్రం వచ్చినా. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఆశ్రమం లాగా, అంటే ఒక అట్టులాగా పూలతోనే నిర్మించినారు. అది ఇట్లా రౌండ్ చూసుకొని మనం ఇటు పక్కకు అనేది వస్తూ ఉన్నాము. ఇటు పక్కకు వస్తే మొత్తం ఇక్కడ కూడా మొత్తం పూల సెటప్పే. ఓకే, ఇది వచ్చేసి ఒక మహర్షి వెనక పుట్టలాగా సో పూలతోనే మొత్తం సెట్ చేసినారు. ఇక్కడ మా వైఫ్ చూడండి చూసుకుంటూ అన్నీ నవ్వుతా పోతూ ఉంది. రాండి ఇక్కడ చూపియండి. ఇక్కడ వచ్చేసి మన పొద్దుతిరుగుడు పూలు అనేవి ఉన్నాయని చెప్పింది. అవును, పొద్దుతిరుగుడు పూలు కూడా చూసి చాలా అయింది. మా ఊళ్ళో అయితే చిన్నప్పుడు మేము బడికి పోతుంటే రోడ్డు అంపడే ఉంటాయి అబ్బా. ఇక్కడ చూడండి మొత్తం అన్ని రకరకాల రోజ్ పూలు అన్నీ వేసినారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కర్ణాటకకు సంబంధించిన గొప్ప గొప్ప యోధుల విగ్రహాలు అన్నీ పెట్టినారు. అన్నీ చూపించుకుంటారు వస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి మ్యాక్సిమము 26th వరకు ఉంటుంది అనుకుంటా, జనవరి. తప్పకుండా అందరూ విజిట్ చేయండి పోయి, ఎందుకంటే చాలా బాగుంటుంది చూడడానికి. నా వీడియోలు చూసేవాళ్ళు కానీ ఎవరైనా బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సూపర్గా ఉంది ఫ్లవర్ షో.
ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వెళ్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఒక కొత్త అనుభూతిని అయితే మాకు ఈ ఫ్లవర్ షో ద్వారా మాకు వస్తాయి. అట్లాగే ఫోటోలు కూడా వస్తాయి అనుకోండి. ఇక్కడ వచ్చేసి మన ఫేవరెట్ గాడ్ హనుమంతుడు అనేది పెట్టినారు. అక్కడ నుంచి మనం వచ్చేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్తాము. ఇది ఎలాగంటే రౌండ్ షేప్లో ఉంటుంది. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ కూడా ఒక పుట్ట పెట్టినారు, అక్కడ దేవుని పెట్టినారు, రకరకాల ఫ్లవర్స్ అనేది పెట్టినారు. అబ్బా, ఒక్క ప్లేస్లోనే మినిమం అంటే మినిమము ఒక 10 to 15 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఉన్నాయి. ఇది మాత్రం చాలా గ్రేట్ అనమాట. అక్కడి నుంచి తెచ్చి ఎంతమంది వర్క్ చేసుంటారు దీనికోసం అనేది. సో చాలా ఊహించినటువంటిది. సో అందుకోసమైనా మనము వెళ్ళి కంపల్సరీ చూడాలి. టికెట్ ఉంది, మీరు ఫ్రీగా పెట్టాలి కదా పార్క్ అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి వచ్చి మనం చూసామంటే మనం పెట్టే 50 రూపీస్ to 100 రూపీస్ ఎగ్జాక్ట్లీ నేను ప్రైస్ అనేది మనకు వచ్చేసి డిఫరెంట్గా ఉంది. కాబట్టి అడల్ట్స్కి డిఫరెంట్ ఉంది, సో పెద్దవాళ్ళకి డిఫరెంట్గా ఉంది. మీరు ప్రైజెస్ అనేది పట్టించుకోవద్దు. సో వచ్చి ఒకసారి ఖచ్చితంగా చూడండి, మీకు వర్త్ ఆఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం రూపీస్లోనే పెడుతున్నాం కాబట్టి థౌజండ్స్ కూడా కాదు. సో అక్కడ నుంచి లోపల అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చినాను నేను. ఇక్కడ బయటకు వచ్చి ముందుకు వెళ్తే ఇక్కడ వేరే గేట్ నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ కూడా యాక్చువల్గా అయితే డెకరేషన్ బాగా చేస్తారు. లాస్ట్ టైం మేము చూసాము, చాలా సూపర్గా ఉండింది డెకరేషను. సో ఈసారి అయితే అక్కడ ఏమి డెకరేషన్ ఉన్నట్లాగా కనిపించట్లేదు. జస్ట్ పూలు అయితే అన్నీ సెట్ చేసినారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. అక్కడ నుంచి వెళ్తే అక్కడ ఏం డెకరేషన్ లేదు. సరే అనేసి ఇక్కడ బొరుగులు తీసుకుందాం అంటే మా వైఫ్ బొరుగులు తీసుకున్నాము. బొరుగులు తీసుకొని ఇక్కడ వచ్చేసి ఆంటీ ఎవరో ఫోటోలు దిగుతూ ఉంది బిස්සగా. అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటా బొరుగులు తింటా వస్తున్నాము. పూలు అయితే భలే ఉన్నాయి. అబ్బా, పూల బ్రహ్మాండంగా ఉన్నాయని దగ్గర పోతే దాంట్లో కందిరీగలు కూడా ఉన్నాయి. కందిరీగలు కరుస్తాయేమో అని దూరం నుంచి వీడియోలు తీస్తూ ఉన్నాం. దగ్గర పోతే ఆడ కందిరీగలు కరుస్తాయనేసి ఇక్కడ నుంచి దూరం నుంచి తీసుకుంటా అట్లా ముందు పోతా ఉన్నాము. ఇది వచ్చేసి వేరే గేట్ నుంచి ఎంట్రెన్స్ అవుతారు మనకి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ద గ్రేట్ కెంపెగౌడ గారి విగ్రహం అనేది పెట్టినారు. సో కెంపెగౌడ అంటే కర్ణాటక వాళ్ళకి సో ఒక దేవుళ్ళలాగా ఆయన మహారాజు. సో ఆయన చుట్టూ ఇక్కడ రకరకాల పూలతో సో అన్ని డిజైన్స్ అనేసి వేసి సూపర్గా డెకరేట్ చేసినారు. సో ఆ తర్వాత వచ్చేసి మనం ఇవన్నీ చూసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈ సైడ్ కూడా చాలా బాగా డెకరేషన్ ఉంది. మనం వచ్చేసి గేట్ 1 నుంచి వచ్చినాము. ఇది గేట్ 3 అనుకుంటా. సో మొత్తం లాల్బాగ్లో వచ్చేసి 4 గేట్లు అనేవి ఉంటాయి. ఈ 4 గేట్లకు వచ్చేసి ఏ గేట్ నుంచి వచ్చినా కూడా మీకు ఒక్కొక్క గేట్ నుంచి సపరేట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. గేట్ నుంచి మీరు ఏ గేట్ నుంచి అన్నారంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ చిన్నపిల్లలు డ్రిప్పింగ్ సిస్టమ్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేసి వాళ్ళు బొమ్మలన్నీ వేసినట్టు కూడా ఇక్కడ పెట్టినారు షోకి. సో అందరు చూడాలనేసి మేము ఇవన్నీ స్కూల్లోనే చేసినాం డబ్బో. సో ఆ తర్వాత మనం వచ్చేసి ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. ఏమన్నా షాపింగ్ చేసుకుందాం అని మా వైఫ్ పిలుచుకొని వస్తే మా చూసుకుందాము, ప్లేస్లు బాగున్నాయి, కొంచెం అక్కడ షాపింగ్ చేద్దాంలే అని చెప్పిన. సరేలే అని ఫైనల్గా షాపింగ్ అంతా చేసుకున్నాము. అన్నీ నాకు ఇచ్చింది. చూడండి బా, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి బా. కడప సపోర్ట్ చేయండి.